చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వెన్నుపోటు కట్టగా 2 సంవత్సరాలైంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పథకాలు చేశారు. చేసిన పథకాలు కాకుండా కొత్త పథకాలు ఇంకా చాలా చేస్తాము. ముఖ్యంగా సూపర్ 6 ఇస్తామని చెప్పేసి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేరు ఇప్పుడు వేరని చెప్పేసి ప్రజల్ని నానా రకాలుగా మభ్యపెట్టి, నేను చంద్రబాబు నాయుడు మారానో మరొక్కసారి నాకు అవకాశం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి, ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోట్లు పొడుస్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పోట్లు కొత్త కాదు, వాళ్ళ మామగారిని పొడిచారు, ఈ ప్రజల్ని మళ్ళా పొడుస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్రంలో మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పేసి ప్రతి నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి, ఇప్పుడు ఒక్క మహిళకైనా 18 సంవత్సరాలు దాటిన ఒక్క మహిళకైనా 1500 రూపాయలు ఇచ్చారా లేదా? ఇంతవరకు ఒక్కరికి కూడా ఇలా. రాష్ట్రంలో 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులందరినీ మభ్యపెట్టి, బాబు గారు వస్తే జాబ్ కన్ఫామ్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాటలు చెప్పి, ఎలక్షన్లు అయిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న నిరుద్యోగులందరినీ వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా? నిరుద్యోగ బుద్ధి కల్పించాలని చెప్పావు, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి కల్పిస్తామని చెప్పావు. 3000 రూపాయలు ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి సుమారుగా 10,000 నుంచి 12,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి. కల్పించిన పక్షంలో ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఒక్కరికైనా ఉద్యోగం కల్పించలేదు, 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి కల్పించలేదు. మీరేమో ఎలక్షన్లు అయిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ప్రతి గ్రామాల్లో మీటింగ్లు పెట్టేసుకొని డ్యాన్స్లు వేసుకుంటూ సూపర్ హిట్ అని చెప్పుకుంటూ పేపర్ పబ్లిసిటీ, టీవీ పబ్లిసిటీ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఒకరికన్నా న్యాయం చేశారా మీరు? అదేవిధంగా ఈ సూపర్ 6లో ముఖ్యంగా ఇంకోటి ఫ్రీ బస్ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్ అని చెప్పారు. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత 6 నెలల తర్వాత కొన్ని బస్సులకి అని చెప్పేసి కొత్త బస్సులు వేయకుండా 5 బస్సులకు 6 బస్సులు కేటగిరీలు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ మహిళలందరూ ఫ్రీగా తిరిగేస్తున్నారు, వీళ్ళకి ఇంత ఫెసిలిటీ కల్పించకూడదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ డిపోలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ జీవోలు ఇస్తూ కొత్తగా వచ్చే ఎలక్ట్రికల్ బస్సుల మీద ఫ్రీ బస్సు లేదని చెప్పారు. అంటే బాబు గారు ఎవరిని వదలట్లా, నిరుద్యోగులు వదలట్లేదు, మహిళలను వదలట్లేదు, గ్యాసులు ఇస్తామని చెప్పాడు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తామని చెప్పాడు. ఫస్ట్ సంవత్సరం లేదు, మహా అయితే 6 సిలిండర్లు వేయాల్సింది, మహా అయితే 1 సిలిండరు 2 సిలిండర్లు తప్ప మిగిలిన ఎవ్వరికి సిలిండర్ ఇవ్వ. అదేవిధంగా రైతులందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో పాటు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అందరికీ ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం 24, 25 మొత్తం ఎత్తేసారు, ఇంకా ఇవ్వాల. ఇప్పటికీ చాలా మందికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఇస్తున్నారు తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమి రావట్లా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారు పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీలు కానీ 108లు కానీ 104లు కానీ చాలా చక్కగా పనిచేసినాయి. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం మీద సుమారుగా 3,05,100 కోట్ల రూపాయలు మీరు బకాయి ఉంది వాస్తవం కాదా? కొత్త సిస్టమ్ ఏంటంటే సెటిల్మెంట్ అనమాట. ఒక హాస్పిటల్కి 5 కోట్లు 6 కోట్లు ఇవ్వాల్సి వస్తే 1 టైం సెటిల్మెంట్ కొత్తగా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. 1 టైం సెటిల్మెంట్ 5 కోట్లు ఎవరికైనా ఇవ్వాలనుకోండి, మీకు 4 కోట్లు ఇస్తాం, తీసుకోండి లేకపోతే లేదు. అట్టా హాస్పిటల్ అందరినీ భయపెడితే హాస్పిటల్ ఎవరు ఆరోగ్యశ్రీ చేసే పరిస్థితి లేదు. కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరిని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కావాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్లు కోట్ల రూపాయలు ఇస్తుంటారు. అంటే ఈ రాష్ట్రంలో టీడీపీ నాయకులు తప్ప మిగిలిన వాళ్ళు బతకూడదా? పేద ప్రజలు హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి లేకపోయింది.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ 17 మెడికల్ కాలేజ్ కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్ కాల. మిగిలిన వాటికి డబ్బులు లేవు, మేము చేయలేమని చెప్పేసి పక్కన పడేశాడు. మీరు టెండర్లు పెట్టారు, కొత్త వాళ్ళని పిలిచారు. ఇంతవరకు ఒక హాస్పిటల్ కూడా కొత్త వాళ్ళు టెండర్లు వేయలేదుగా. సో అందువల్ల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కోరిక ఒకటే, మహిళలను కానీ పేదవాళ్ళని కానీ బడుగు బలహీన వర్గాలందరూ కానీ రైతులు కానీ వెన్నుపూడు పొడిసే పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా రైతులందరికీ జగన్ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ ఫ్రీగా చేశారు. ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ రైతులే కట్టించుకుంటున్నారు. మొన్న రీసెంట్గా ముంతా తుఫాను వస్తే సుమారుగా లక్షల ఎకరాలు నాశనం అయిపోతే దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇలా అడిగితేనేమో కేసులు పెడతా ఉంటారు. సో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పొగాకు కానీ, మిర్చికి కానీ, వరి పంటలకు కానీ, కందుకు కానీ, మొక్కజొన్నకు కానీ అన్ని విధాలుగా రైతులు నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి మోసపోయాము, ఇటువంటి నాయకుడు మాకొద్దు, మహానుభావుడు కనిపించే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందినాయి, ప్రతి ఒక్కరికి గడప గడపకి ప్రతి పథకం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయన రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి ఒక్కరూ ఈ నెల 4వ తేదీ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఇన్ఛార్జీలు పాల్గొంటారు, మండల నాయకులు పాల్గొనేసి ఈ 2 ఏళ్ళ వెన్నుపోటు దీన్ని ప్లస్ మేనిఫెస్టోని ప్లస్ వాళ్ళు బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాండ్లు ఇచ్చేసి ఈ బాండ్లు కూడా అన్ని ఊర్లు పంచిపెట్టండి, నాయకులు సంతకాలు పెట్టండి, మీకు అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి మోసపోట్లు మాటలు చెప్పారు. కాబట్టి ఇవన్నీ 4వ తేదీ చించి తగలబెట్టే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 8, 9 తేదీ రైతులు కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేసి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అందరికీ తెలియపరుస్తారు.